మొన్న సునీల్ నాతో మాట్లాడుతూ ఒక డౌట్ అడిగాడు. ఆ డౌట్ అడిగిన దగ్గర నుంచి కొంచెం ఆలోచించడం మొదలుపెట్టా. ఏంటి అంటే డౌట్, సంఘం ఎత్తబడటం అనేది, ర్యాప్చర్ అనేది, దానికి 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది భక్తులేమో ఈ 7 సంవత్సరాల శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అంటారు. బేసికల్గా నేను అది నమ్ముతాను. కొంతమంది భక్తులేమో ఈ 7 సంవత్సరాల మధ్యలో 3.5 సంవత్సరాలకి సంఘం ఎత్తబడుతుంది అంటారు. ఇంక కొంతమంది ఏమో శ్రమల దినాల తర్వాతే సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని అర్థం చేసుకుని చెప్తా ఉంటారు. నేను నమ్మేదే కరెక్ట్. అది ఎలా ఉంటుంది అనేది మానవ జ్ఞానానికి అందే విషయం అయితే కాదు. ఒకవేళ ఎత్తబడే వాళ్ళలో మనం ఉంటే శ్రమలకు ముందే ఎత్తబడితే చాలా మంచిది. శ్రమలకు మధ్యలో ఎత్తబడితే కొంచెం బెటరు. ఎందుకంటే లాస్ట్ 3.5 సంవత్సరాలు చాలా భయంకరంగా ఉంటాయని లూకా సువార్తలో యేసు ప్రభు ఏమంటాడంటే, దేవుడే ఆ రోజుల్ని కట్ చేశాడంట. ఎందుకు కట్ చేస్తాడు అంటే, ఆ శ్రమలు ఎక్కువైపోయి భూమి మీద దేవుడు బతకడని దేవుడే కట్ షాట్ చేస్తాడా ఆ రోజుల్ని అని చెప్పి రాయబడి ఉంటుంది. ఒకవేళ శ్రమలు తర్వాత సంఘం ఎత్తబడే పరిస్థితి అయితే మనం సిద్ధంగా ఉండాలి. సునీల్ ఏమన్నాడంటే, అన్న శ్రమల దినాలు ఏమన్నా స్టార్ట్ అయినాయా అని చెప్పి క్వశ్చన్ వేశాడు. నేనే 100% అన్నిసార్లు కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. నేను నాకు ఉన్న కన్విక్షన్ బట్టి బైబుల్ చదువుతున్నప్పుడు శ్రమల దినాలకి ముందే సంఘం ఎత్తబడుతుంది అని నేను నమ్ముతాను. కాకపోతే శ్రమల దినాల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని చెప్పే వాళ్ళకి వాళ్ళు కూడా బైబిల్లో నుంచి చాలా ఆధారాలు తీసి చెప్తా ఉంటారు. ఒకవేళ అది కానీ నిజం అనుకోండి, రెండవ రాకడికి అంటే ఈ శ్రమలు స్టార్ట్ అవడానికి అంటే నెరవేర్చబడాల్సిన ప్రవచనాలు అయితే నాకు తెలిసి ఇంకేమీ లేవు. యుద్ధానికి సంబంధించిన వార్తలు, యుద్ధాలు. ఈరోజు అంటే ఇంటర్నేషనల్ న్యూస్లో రిపోర్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ టైంలో 10 దేశాల్లో యాక్టివ్గా యుద్ధం జరుగుతుంది. ఇంకా అనేక దేశాల్లో యుద్ధానికి సంబంధించిన వాతావరణం ఉంది. ఈవెన్ మన భారతదేశంలో కూడా ఈస్ట్ సైడు చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఆక్యుపై చేసుకుని వాళ్ళు రోడ్లు వేసుకుని వాళ్ళ ఫెసిలిటీస్ని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే చైనాకి ఆర్థిక పరమైన కాంపిటేటర్ ఎవరు అంటే కొద్దిగా గొప్ప ఇండియా ఉంది. చైనాని కంపీట్ చేయగలిగే అంత సీన్ లేదు, కానీ కొద్దిగా గొప్ప కొంచెం ఇండియన్ వర్కర్స్ చైనాకి కొంచెం కాంపిటీషన్ ఇస్తున్నారు. వెస్ట్ సైడ్ పాకిస్తాను ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర చాలా రోజుల నుంచి బాంబులు వేయడం, దాడులు చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో కూడా కొంచెం అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న ISIS వాళ్ళు జార్డన్ కంట్రీ లోపలికి కూడా ఎంటర్ అయ్యారని ఈ జెరూసలేం జర్నల్లో వాళ్ళు వీడియోస్ వేస్తూ ఉన్నారు. యుద్ధానికి సంబంధించిన సమాచారాలు, యుద్ధాలు, తెగుళ్ళు, దేశాలు సైతం క్లోజ్ అయిపోతున్న తెగుళ్ళు ఉన్నాయి. బయట భయపడుతున్నారు జనాలు. కరువులు ఉన్నాయి. అవునా కదా? ఎడారిగా కొత్తగా ఎడారులు పుట్టుకొస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. ప్రస్తుతం
ఈ వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అనంతపూర్ అటుపక్క ఏరియా స్లోగా డెజర్ట్ కింద, ఎడారి కింద కన్వర్ట్ అయిపోతుంది అని, సహారా తార్ డెజర్ట్లో ఉన్న ఆ సూచనలే అట్లాంటిదే అనంతపూర్లో స్టార్ట్ అవుతుందని చెప్పి రీసెంట్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ టీవీలో వచ్చింది. వీటితో పాటు అనేక మంది విశ్వాసంలో నుంచి పడిపోతారు అనేది బైబిల్లో చివరి దినాల్లో చెప్పబడిన ప్రవచనం. సుమారుగా గత 5 సంవత్సరాల నుంచి గమనిస్తే రకరకాల అబద్ధ బోధలు, ఆ అబద్ధ బోధలతో పాటు వాళ్ళని వెంబడించే జనాంగాలు, క్రైస్తవులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. అమావాస్య ఉపవాస ప్రార్థనలు అంట వెరైటీగా రకరకాలు తయారు చేస్తూ ఉంటే జనాలు వాటి వెనకాల పడిపోతున్నారు. ఒకవేళ శ్రమల దినాలు తర్వాతే సంఘం ఎత్తబడాలి అంటే యెరూషలేములో శ్రమల దినాలు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే క్రీస్తు విరోధమైన ఇజ్రాయెల్ దేశానికి ఒక శాంతి ఒప్పందాన్ని తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్ దేశంలో చాలా శాంతి ఒప్పందం కోసం ఐగుప్తు దేశం చాలా ట్రై చేస్తుంది, యుఎన్ఓ ట్రై చేస్తుంది, శాంతి ఒప్పందాన్ని తీసుకుని వస్తుందని. ఈ శాంతి ఒప్పందం చేయడానికి వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చే ఆప్షన్ ఏంటి అంటే దేవాలయం మళ్ళీ కట్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని, యెరూషలేములో దేవాలయం కట్టబడుతుందని. ఈ శ్రమల దినాలు చివరి కల్లా దానియేలు గ్రంథం మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే ఈ ప్రవచనాలన్నీ బయటకు వస్తాయి. క్రీస్తు విరోధి ఆ యెరూషలేము దేవాలయంలో వాడి విగ్రహాన్ని పెట్టి నేనే మెస్సయ్యనని ప్రకటించుకుంటాడని ఎన్ని ఉంటాయి. అయితే ఇజ్రాయెల్ దేశంలో మందిరం నిర్మించడానికి కావాల్సిన డాక్యుమెంటరీ రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్లో రిలీజ్ చేశారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నంత దేనికోసం అంటే ఒక ఎర్రటి దూడ, రెడ్ హైఫర్, ఎప్పుడు వస్తాడో యేసయ్య, ఎలా వస్తాడో ఎవరు కూడా అది మనం ఊహించలేని పరిస్థితి అది. కాకపోతే మనిషి కుమారుడు వచ్చే టైంకి ఎట్లుంటుందంట లోకం, పెళ్ళిళ్ళు చేసుకుంటా, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటా, విత్తుతా, నాటుతా, కోస్తా, కొంట, అమ్ముతా కదండి. లోతు దినాల్లో ఎట్లుందో, నోవహ దినాల్లో ఎట్లుందో అలాంటి పరిస్థితుల్లో లోకం ఉంటుందని. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ కాన్సెప్ట్స్ నడుస్తున్నాయి. ఈ కాన్సెప్ట్స్తో తోడు విశ్వాసంలోంచి పడిపోతున్న అనేక మంది క్రైస్తవులు మనకి కనిపిస్తూ ఉన్నారు. సో యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండటం అనేది శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని నమ్ముతాను. కానీ ప్రవచనం కాబట్టి ఎవరూ కూడా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగేంత ఆ ప్రవచనం ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో శ్రమలు ఉన్నా లేకపోయినా
యేసు ప్రభు కోసం సిద్ధపడి జీవించడం అనేది ఈ చివరి దినాల్లో మనం చేయాల్సిన పని. ఓకే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46-47 వచనాలు. నిన్న లాస్ట్ టైము దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తా, యెహెజ్కేలు అంతమంది భక్తులుంటే ఆ భక్తుల్లో ఆ 3 పేర్లు ఎందుకు రాశాడో ఆయన రాసిన సందర్భం పక్కన పెడితే, యవ్వనస్తుడైన దానియేలు 20 years లోపలున్న ఆ దానియేలు పేరు దేవుడు గొప్ప భక్తులతో పాటు ఎందుకు ఇంక్లూడ్ చేశాడో, అది దానియేలు బతికే ఉన్నప్పుడు దానియేలు మీద దేవునికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, దానియేలు దేవుడిచ్చిన కళని ఏంటో నెబుకద్నెజరుకు చెప్పి దాని భావాన్ని చెప్తా ఉన్నాడు. దాని భావాన్ని చెప్తా మీరు చూడండి, 2వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు దానియేలు 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేశాను. ఎవరు చేసి చెప్పారని చెప్తున్నాడు దానియేలు? దేవుడు ఉన్నాడు, ఆయన కలుగు చేశాడు, ఆయన దాని గురించి చెప్తున్నాడని ఈ కళ గురించి చెప్పడానికి ముందు చెప్పాడు. కళ చివరిలోకి రండి, 45వ అధ్యాయం చివరిలో చూడండి, అక్కడ ఆయన ఏమంటున్నాడు అంత చెప్తా. చదవండి అమ్మా 45వ వచనం. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళా నిశ్చయము, దాని భావము నమ్మదగిన. ఎవరు తెలియజేశారని చెప్తున్నాడు? దేవుడు. దానియేలు మాట్లాడక ముందు ఎవరు చెప్తున్నారని చెప్పాడు? దేవుడు చెప్తున్నాడని చెప్పాడు. మొత్తం చెప్పి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంక్లూజన్ ఎవరు చెప్తున్నారని చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడని చెప్తున్నాడు. స్టార్టింగ్ దేవుడు అన్నాడు, ఎండింగ్ దేవుడు అన్నాడు. 46-47 వచనాలు చూడండి ఏమవుతుందో అక్కడ. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి 46వ వచనంలో ఏం చేశాడు? దానియేలుకి సాష్టాంగపడి ఆయనకి ఏం చేశాడంట? అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి అర్పించాలని ఆజ్ఞాపించాడంట. దానియేలు క్లియర్గా ఏం చెప్తున్నాడు? పరలోకంలో ఉన్న దేవుడు నీకు బయలుపరిచాడు, ఆయన నీకు ఇప్పుడు భావం చెబుతున్నాడు అని చెప్తే నెబుకద్నెజరు ఏం చేస్తా ఉన్నాడు? దానియేలుకి ఎదుట సాష్టాంగపడి చేసేది దేవుడని తెలిసిన తర్వాత కూడా దేవునికి కాకుండా కొన్నిసార్లు దేవునితో పాటు మనుషులకి కూడా ఆరాధన చేసే ఈ తత్వం ఉంటుంది చూసారా, ఈ మైండ్ సెట్ ఉంటుంది చూసారా, ఇది లోకానుసారమైన మైండ్ సెట్. లోకం ఏమవుతుంది అంటే అద్భుతాలకి మిరకల్స్కి అట్రాక్ట్ అయిపోద్ది. దేనికి అట్రాక్ట్ అవుతుంది? అద్భుతాలకి మిరకల్స్కి అట్రాక్ట్ అయిపోద్ది. సత్యానికి అట్రాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. క్రొత్తగా ఏదన్నా కనిపిస్తే, ఏదన్నా సేవకుడు కొత్తగా మాట్లాడటం మొదలు పెడితే, కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే, వండర్ క్రియేట్ చేసే ఉంటాయి చూసారా, ఆ అద్భుతం లేకపోతే సూచక్రియలు
తెలియని కొత్త కొత్త విషయాలు, ఇవి ఎప్పుడైతే మనుషుల దగ్గర వాళ్ళు గమనిస్తారో, లోకానికి సంబంధించిన వాళ్ళు చేసే పని ఏంటంటే వాటికి జనరల్గా అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అయిపోయి మనుషుల్ని పొగట్టం, మనుషుల్ని స్తుతించడం, చివరికి మనుషుల్ని పూజించే అంత లెవెల్కి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. ఇది మన లోకంలో, ముఖ్యంగా మన భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూడొచ్చు. గురువు దేవునితో ఎందుకు సమానం? ఆచార్య దేవోభవ అని ఎందుకన్నారు? నాకు తెలియని చెప్పినంత మాత్రాన దేవుడు అయిపోతాడా? దానికి రీజన్ అదే కదా. మనుషుల్ని అంటే కొంత జ్ఞానం బోధిస్తేనో, కొంత సబ్జెక్ట్ చెప్తేనో, మనుషుల్ని వాళ్ళ లెవెల్ కంటే ఎక్కువగా హెచ్చించి పొగడేసి వాళ్ళని ఆరాధించడమో, లేకపోతే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడటం, వాళ్ళని గొప్పగా చూడటం అనేది లోకంలో ఉండే పద్ధతి. ఇది కష్టమైన కాన్సెప్టే. పాపం దాన్ని అక్కడ రాసిచ్చింది. కళ చెప్పి దానికి భావం చెప్పమంటే ఏదో ఒకటి చెప్పడానికి అందరూ ట్రై చేసేవాళ్ళు. కళ ఏంటో చెప్పి దాని భావాన్ని చెప్పాలా? టఫ్, అది కష్టమే. అది కాకపోతే ఇది కష్టమైందే చెప్పబోతున్నాను అని దానియేలుకి తెలిసి, దానియేలు హీ వాజ్ వెరీ పర్టికులర్. దేవుని బిడ్డకి లోకానికి ఉన్న తేడా మీరు గమనించండి. చేయబోయేది కష్టమైన పని నేను చేస్తున్నాను అని చూపించుకోవడానికి దానియేలు ప్రయత్నం చేయట్లేదు. చెప్పడానికి ముందు, చెప్పిన దానికి చివర్లో మీరు గమనిస్తే 45వ వచనంలో ఆ కళ ముగింపు అవ్వకుండానే మళ్ళీ దేవుడి పేరుతో దాన్ని ఎండ్ చేస్తున్నాడు. సపరేట్గా వేరే లైన్ ఇలా, సపరేట్గా వేరే లైన్ ఇస్తే దాన్ని మనం ఒకవేళ తీసేస్తామోనని ఆ కళ భావాన్ని చెప్తా చివరిలోనే దాని దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి, దేవుడు ఎలా దాన్ని బయలుపరచాడనే దాని గురించి ఆయన ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే దానియేలు నెబుకద్నెజర్ విషయంలో ఏం ప్రయత్నం చేస్తున్నాడు? నెబుకద్నెజరు రాజు అయినా కానీ ఆ రాజుకి సైతము డైరెక్షన్ ఇచ్చే, జ్ఞానాన్ని ఇచ్చే దేవుని వైపు చూడటానికి నెబుకద్నెజర్ని ఎవరి వైపు చూపిస్తున్నాడు? దేవుని వైపు చూపిస్తున్నాడు. నిజమైన దైవజనుల్లో ఉండే లక్షణాలు ఇవి. నేను మీకు చాలాసార్లు చెప్పాను. యోహాను భక్తుడి దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి, బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఆయన శిష్యులు వచ్చి, నువ్వు మొన్న బాప్తిజం ఇచ్చావు కదా, ఆయన చూడు నీకంటే ఎక్కువ మందికి ఇస్తున్నాడు అంటే ఆయన ఏమన్నాడు? ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలా. హీ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఐ షుడ్ డిక్రీజ్ అని. సేవకుడు అనేవాడు, లేకపోతే దేవుని సేవకుడు దేవుడికి, సంఘానికి, భక్తులకు మధ్యలో నిలబడకూడదు. ఎప్పుడు కూడా వ్యక్తికి దేవునికి మధ్యలో నిలబడటానికి ప్రయత్నం చేయకూడదు. మనమందరం యాజకులం కదా, ఆయన రక్తం పెట్టి కొనబడ్డాం. రక్తం బట్టి కొన్నారు కాబట్టి మనమందరం యాజకులు. యేసు ప్రభు ప్రధాన యాజకుడు, తండ్రి. 3 క్లాసెస్ ఉంటాయి. యేసు ప్రభు సమానుడు.
స్నానం చేయించాలా, అప్పుడు కూడా బట్టలు మనమే మార్చాలా, అప్పుడు కూడా తల మనమే తొడవాలా. దేవునితో సంబంధం పెరుగుతున్న కొంది దేవునిలో వాళ్ళంతటా వాళ్ళు నిలబడేటట్లు చేయాలా. మీరు గమనించండి, అది లోకంలో ఉన్న సిస్టమ్. అది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేవాడు మధ్యలో ఒకడు ఉండటం అనేది కంటిన్యూస్గా అది లోకంలో ఉండే పద్ధతి. మనం ఆయనతో పాటు సహజీవనం చేయడానికి రెడీ అవుతున్నాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? ఎక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలా. సో దానియేలు ఏం చేస్తున్నాడు? అంత గొప్ప కార్యం చేయబోయే ముందు దేవుడు నీకు చెప్పాడు మొదలుపెట్టి అంత చెప్పిన తర్వాత దేవుడే ఇదంతా నీకు చెప్తున్నాడు అని కంక్లూడ్ చేశాడు. కంక్లూడ్ చేస్తే లోకంలో ఉన్న నెబుకద్నెజర్ ఏం చేస్తా ఉన్నాడంటే సత్యాన్ని ప్రేమించడం మానేసి, అది అద్భుతం అక్కడ కదా, కళ ఏంటో చెప్పి కళ భావాన్ని చెప్పి ఎంతంత చరిత్రను ముందు తీసుకొచ్చి పెడితే అది అద్భుతమే కదా. అద్భుతానికి అట్రాక్ట్ అయిపోయి, ఆ వండర్కి అట్రాక్ట్ అయిపోయి, ఆ నావెల్టీకి అట్రాక్ట్ అయిపోయి, ఆ కొత్తదనానికి అట్రాక్ట్ అయిపోయి ఏం చేశాడు? నెబుకద్నెజర్ కాళ్ళ మీద పడి మిరకల్ వర్కర్స్, అద్భుతాలు చేసేవాళ్ళు, దే ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద అడ్మిరేషన్ ఆఫ్ ద వరల్డ్. లోకం యొక్క అడ్మిరేషన్కి అంటే ఆరాధన భావానికి మెప్పుకి ఎవరు మెయిన్? మిరకల్ చేసే అద్భుతాలు చేసేవాళ్ళు. వాళ్ళు లోకం అంటే లోకం వాళ్ళని ఆరాధిస్తుంది. సో అద్భుతం వైపు చూస్తుంటే మీరు గమనించండి, శృంగారపు ద్వారం దగ్గర కుంటోడు ఉన్నాడు. కుంటోడిని పేతురును యోహాను స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత మీరు మొన్న సెమినార్కి వస్తే మనం దాని గురించి స్టడీ చేసాం. ఆ లోపల ఈ సొలొమోను మంటపంలోకి వెళ్ళిన తర్వాత ఆ కుంటివాడిని చూసి అందరు ఆశ్చర్యపోతూ ఉంటే వాళ్ళేమో అద్భుతం వైపు చూస్తున్నారు. పేతురు యోహాను ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభు యొక్క అధికారాన్ని, యేసు ప్రభు మరణాన్ని, సమాధి చేయబట్టని, పునరుద్ధానాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. చూడండి, జనాలేమో మిరకల్కి అట్రాక్ట్ అవుతున్నారు, కానీ నిజమైన వాళ్ళు ఏం చేస్తున్నారు? మిరకల్ని, అద్భుతాన్ని హైలైట్ చేయకుండా అద్భుతం చేసిన దేవుణ్ణి హైలైట్ చేయడం మొదలుపెట్టారు. ఆ దేవుని గురించిన సువార్తని జనాలకి చెప్పడం మొదలుపెట్టారు. మొన్న సెమినార్లో మనం దీని గురించి మనం స్టడీ చేసాం. ఈ కుంటోడు కాళ్ళు లేవు, మీకు ముందు నుంచే తెలుసు. ఈ కుంటోడు కాళ్ళు తీసుకొచ్చిన దేవుడు మీ జీవితంలో కూడా ఇంకొక అద్భుతం చేయగలడు. మీ కాళ్ళు లేకపోతే మీకు కాళ్ళు వస్తాయి, కళ్ళు లేకపోతే కళ్ళు వస్తాయి. ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు, మన్నాని ఎడారిలో కుమ్మరించినాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మీకు కావాల్సిన అద్భుతాలు మీరు పొందుకోండి. అద్భుతాన్ని వాళ్ళు హైలైట్ చేయట్లా. అద్భుతాన్ని హైలైట్ చేయట్లా. ఎందుకు? మిరకల్స్కి అట్రాక్ట్ అయ్యేది లోకం. లోకాన్ని అట్రాక్ట్ చేయాలి అంటే, లోకాన్ని వాళ్ళతో ఉంచుకోవాలి అనుకుంటే, లోకంలో ఫేమస్ అవ్వాలి అనుకుంటే మిరకల్స్ని హైలైట్ చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది. అంతేనా? టండూల్కర్ 100 runs కొట్టిన తర్వాత బ్యాట్ ఎందుకు ఎత్తుతాడు? అద్భుతం చేశాను, జనాలందరూ అట్రాక్ట్ అవుతారు, నేను చేశానని చూపించుకుంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? మీరు సిలువేసి చంపమని చెప్పి గోలబెట్టిన యేసు ప్రభువే ఈయన్ని స్వస్థపరచడని ఫోకస్ అంతా యేసు ప్రభు వైపుకు తిప్పుతున్నారు, కానీ జరిగిన అద్భుతం మీదకి తిప్పట్లా. ఈయన స్వస్థపడితే యేసు ప్రభు దగ్గరికి వస్తే మిగతా వాళ్ళు కూడా స్వస్థపడతారని అద్భుతాన్ని వాళ్ళు హైలైట్ చేయట్లా. మీరు గమనించండి, ఒకవేళ అలా చేస్తుంటే దట్ ఈస్ ద వరల్డ్లీ వే ఆఫ్ అప్రోచ్. అద్భుతాన్ని చేయట్లా. ఈరోజు మీరు చూస్తున్నారుగా అద్భుతం జరిగింది.
ఈ అద్భుతం ఎవరు చేశారనుకుంటున్నారు? మీరు వద్దు అని చెప్పి మీరు సెలవేసిన యేసయ్య ఈ అద్భుతాన్ని చేశాడని అద్భుతం మీద యేసు ప్రభుని నిలబెడుతుంటే మనం ఏం చేస్తామంటే యేసు ప్రభు అనే నామం మీద అద్భుతాన్ని తీసుకొచ్చి పైన ఎందుకు? లోకం దేనికి అట్రాక్ట్ అవుతుంది? అద్భుతాలకి. లోకం సత్యాన్ని యాక్సెప్ట్ చేయదండి. 3.5 సంవత్సరాల్లో ప్రపంచంలో పుస్తకాలు చాలనంతగా అన్ని అద్భుతాలు యేసు ప్రభు చేస్తే 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభుని సిలువెక్కడానికి అంత గొడవ ఎందుకు చేశారు? సత్యం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి యేసు ప్రభు నచ్చలా. ఉట్టి అద్భుతాలు చేస్తే యేసు ప్రభుని సిలువేసేవాళ్ళు అయితే కాదు. లోకం కదా. మనం ఇంతకుముందు కూడా ఒకసారి స్టడీ చేసాం. యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెడతాడు. ఆ రోజు నైట్ శిష్యులందరూ అవతలొడ్డుకి వెళ్ళిపోతారు. ఏసీ మాత్రం నైట్ ఇక్కడే ఉంటాడు. పొద్దున్న చూసేవాడికి యేసు ప్రభు అక్కడ కనిపించడు. ఏసీ ఎక్కడ ఉంటాడు? ఒకటే బోట్ ఉంటుంది. ఆ బోటు మాత్రం యువతలొడ్డునే ఉంటుంది. యేసు ప్రభు మాత్రం అవతలొడ్డుకి వెళ్ళిపోతాడు. ఏసీ ఎట్లా వెళ్ళాడా అని చెప్పి ఆశ్చర్యపోతా వెతుక్కుంటూ ఏసీ దగ్గరికి వెళ్తే వెళ్ళి యేసు ప్రభుని అడుగుతారు, బోట్ అక్కడే ఉంది కదా, నువ్వు నైట్ మాతో ఉన్నావు కదా, నువ్వు శిష్యులతో అయితే వెళ్ళలేదు కదా, నువ్వు మీరు ఎలా వచ్చావు ఎక్కడికని అడగగానే ఏసీ ఏమంటాడు తెలుసా? మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు, నిన్న మీ కడుపులు నిండి కాబట్టి ఈరోజు నా దగ్గరికి వచ్చాడు అంటాడు ఏసీ. అద్భుతాన్ని హైలైట్ చేయడానికి యేసు ప్రభు అక్కడ ఆ స్కోప్ ఇవ్వట్లేదు. మీరు గమనించండి. సత్యాన్ని యేసు ప్రభు చెప్తున్నాడు. యెరూషలేము మొత్తంలో మనుషులకైనా సహాయం చేస్తున్నాడు, అద్భుత రీతిలో సహాయం చేస్తున్నాడు. కానీ అద్భుతాలుని హైలైట్ అవ్వకుండా యేసు ప్రభువే కట్టడి చేస్తున్నాడు. ఎందుకు ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎంత పెద్ద మిరకల్ జరిగితే ఎవరికి చెప్పొద్దని యేసుప్రభు ఎందుకు చెప్పాడు? లోకం మిరకల్స్కి అట్రాక్ట్ అయిపోద్ది. ఎంతగా అట్రాక్ట్ అయిపోద్ది అంటే యేసు ప్రభుని వెంబడించడానికైతే వాళ్ళు వస్తారు, కానీ యేసు ప్రభు యొక్క అసలు ఉద్దేశాన్ని గ్రహించకుండా అద్భుతాల కోసమే యేసు ప్రభుని వెంబడిస్తారు. అది యేసు ప్రభుకి ఇష్టం లేదు. ఇది రీజను. సత్యాన్ని గ్రహించకుండా అద్భుతాల కోసమే యేసు ప్రభు దగ్గరికి రావడం యేసు ప్రభుకి ఇష్టం లేదు. లోకంలో ఉండే పద్ధతి అది. సత్యంలో పని లేదు. సృష్టిని చూస్తారు, సృష్టిలో ఉన్న గొప్పదనాన్ని బట్టి ఆనందిస్తారు, దానికి టికెట్లు పెట్టి టూరిజం అనే కాన్సెప్ట్ని డెవలప్ చేస్తారు, కానీ సృష్టికర్తని గురించి అర్థం చేసుకోవడానికి మైండ్ బెటర్. ఇది ప్రాబ్లమ్. సైన్స్లో థియరీలు లాలన్నీ రాసుకుంటూ వస్తారు, సిద్ధాంతాలన్నీ బయటకు తీసుకొచ్చి ఆ శాసనాల్ని ఎందుకు ఇలా ఉంటుంది, దీన్ని ఎవరు చేశారని సత్యాన్ని మాత్రం గ్రహించడానికి ప్రయత్నం చేయరు. అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇది లోకంలో ఉండే తీరు. ఇది లోక పద్ధతి అండి. చాలా స్పెసిఫిక్గా 364 1/4 డేస్ పడుతుంది సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి. అదొక స్పీడ్లో తిరుగుతుంది, దాని చుట్టూ తిరుగుతుంది, దానికి ఒక స్పీడ్ ఉంటుంది కదా. ఇన్ని వేల సంవత్సరాలైనా దాని గమనాన్ని భూమి మార్చుకోదు, స్పీడ్ తగ్గదు. ఒకవేళ భూమి తిరిగే స్పీడ్ తగ్గినా, భూమి ఉండే పొజిషన్లో ఎక్కడన్నా కొంచెం మార్పు వచ్చినా, అది గమనం కొంచెం తప్పినా మనుషులు బ్రతకటానికి భూమి మీద ఆస్కారం లేదు. భూమిలో జీవం ఉందా? లేదు. భూమికి జ్ఞానం ఉందా? లేదు. జ్ఞానం ఉందని చెప్పి భూమిని ఒక దేవతగా చేసి జనాలు ఆరాధిస్తానికి ట్రై చేస్తారే కానీ, ఇంత కరెక్ట్గా ఈ తిరుగుతుని నేను బ్రతుకుతున్నానని సైన్స్ తెలిసినోడు కూడా దీన్ని ఎవడో డిజైన్ చేయకపోతే, ఇంత పర్ఫెక్ట్ డిజైన్ ఉందంటే దీన్ని డిజైన్ చేసినోడు ఒకడు ఉన్నాడని ఆలోచించే మైండ్ సెట్. లోకం అద్భుతానికి క్రొత్తదనానికి ఆకర్షింపబడుతుంది, కానీ సత్యం వైపు ఆకర్షింపబడదు. ఇది లోకంలో ఉన్న పద్ధతి. మనం లోకస్తులుగా ఉన్నాము,
దేవుని బిడ్డలుగా ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. కొత్తగా వాక్యాలు ఎవరైనా చెబుతుంటే, కొత్త కొత్త విషయాలు ఎవరైనా చెబుతుంటే, అద్భుతాలు ఎవరైనా చేస్తుంటే, దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండటం కాదు, దేవుడు చెప్తున్న సత్యం ఏంటో అర్థం చేసుకోవడం కాదు, ఇంకా కొత్తదనం. వాక్యంలో కూడా మీరు గమనించండి, సైతాను గాడు చేసే పెద్ద ట్రిక్ ఇది. ఏంటి? సత్యము స్థిరపరచబడుతుంది అనే వాడికి డౌట్ వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, ఆ సత్యానికి కౌంటర్ ఫీడ్ చేసి, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మంచిని అతి మంచిగా చూపించడం మొదలు పెడతాడు. బైబుల్ ఇంకా గొప్ప చూపిస్తాడు. ఎంత చూపిస్తాడు? దేవుడు బేసికల్గా నీలో నాలో మార్చుకోమంటున్న విషయాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయం. ఎందుకు ఇచ్చాడు వాక్యం? దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనం దేనికి? ఉపదేశానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయడానికి కదా. దేవుడు ఏ ఏరియాలో నన్ను కరెక్ట్ చేస్తున్నాడు, దేవుడు ఎలా నాకు బుద్ధి చెప్తున్నాడు, నేను కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని ఆ బౌండరీలో ఉండటానికి ఇష్టపడం. సైతాన్ ఏం చేస్తాడంటే బైబిల్లో ఎక్కువ కొత్త మనం దాని గురించి స్టడీ చేసాం కదండి. దేవుని మంచిది ఏదో ఉంటుందో మంచిని తీసుకుని దాన్ని అతి మంచిగా, యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు మంచిది కాబట్టి, జీవించే వారికి తమ కోసం కాకుండా తమ కోసం శిలువ మీద ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు కోసమే సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. నా కోసం శిలువ మీద చచ్చిపోయాడు, దాన్నే అతి మంచిగా చేస్తారు. ఎంతగా అతి మంచి చేస్తారంటే, నేను ఆయన కోసం బ్రతకాలి అన్న కాన్సెప్ట్ని మర్చిపోయి అంతగా దీన్ని టూ మచ్ మంచిగా చేసి, ఎందుకు చెడు చేస్తే వాక్యాన్ని మనం ఎదురు తిరుగుతాం, మనకు అర్థమైపోద్ది ఇది రాంగ్ అని. సో వాక్యాన్ని చెడు చేయరు, ఉన్నదానికంటే అతి మంచిగా చేస్తారు. యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోయాడు కాబట్టి ఆయన కోసం బ్రతకాలనేది వాక్యం. యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోయాడు కాబట్టి ప్రాణమే పెట్టినోడు నీకు ఏమైనా ఇస్తాడనేది మంచితనానికి అతి మంచితనాన్ని తీసుకొచ్చి యాడ్ చేయడం. దాంట్లో మోసం ఉంటుంది. అనేకులు నా నామం పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. ఆయన నామం పేరిట వచ్చి మోసం జరుగుతుంది. కొత్త ఇచ్చిన దాంట్లో కరెక్షను నాకు చాలా అవసరం. మీరు గమనించండి, దేవుని దగ్గర కొత్త అడగబోయే ముందు వాక్యంలో కొత్త ఎతకడానికి మీరు స్టార్ట్ చేయడానికి ముందు దేవుడు మీకు ఇచ్చిన చిన్న వాటిల్లో మీరు నమ్మకంగా ఉన్నారో లేదా అనేది మీరు, మనకిచ్చిన వాటిల్లో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకి 2 తలాంతుల్ని 4 చేస్తేనే దేవుడు వచ్చి దాన్ని ఏం చేస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు. 5 తలాంతుల్ని 10 తలాంతులు చేసి మీకు ఇచ్చిన దాంట్లో ముందు మనం నమ్మకంగా ఉండాలి కదా, దాని తర్వాత కదా దేవుడు ఎక్కువ ఇచ్చేది. ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా లేకుండా నేను క్రొత్త దాని కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను అనుకోండి, వెలుగుదూత విశ్వాసాన్ని దర్శిస్తుంది అని చెప్పి మర్చిపోవడానికి మాత్రం ట్రై చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే మనం సైతాన్ని జయించగలం, కానీ లేకపోతే మనకంత జ్ఞానం అయితే లేదు, మనకంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. లోకం యొక్క పద్ధతి ఎట్లుంటుందంటే, దానియేలు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ దేవుడు చేశాడని. వీళ్ళు ఏం చేస్తున్నారు, దానియేలు కాళ్ళ మీద పడి. కానీ నిజమైన భక్తుడు చేసే పని ఏంటి? సామెతలు 9:10 చూడండి. ఎప్పుడైతే దేవుడు చేశాడు అని గ్రహిస్తాడో, దేవుని అద్భుతాన్ని బట్టి కాదు వండర్ అయ్యేది, దేవుడు చేసిన మేలుని బట్టి యాక్చువల్గా మనిషికి ఏమొస్తుంది తెలుసా? భయం వస్తుంది. అది యేసు ప్రభుని వెంబడించటంలో మనుషులకు ఉండే
మీరు గుర్తుపెట్టుకోవాలా. యేసు ప్రభు కుడి చేతి వైపు ఏమన్నాడు పేతుర్ని, వాళ్ళ రాత్రి అంతా మేము కష్టపడ్డాము దొరకలేదని చెప్పాడు పేతురు. కుడి చేతి వైపు ఏమంటే చేపలు దొరికినాయి. అద్భుతాన్ని చూసి వండర్ అయ్యాడా, లేకపోతే ప్రభా నువ్వు నన్ను వదిలిపెట్టెళ్ళు, నువ్వు పరిశుద్ధుడు అన్నాడా? ఏమన్నాడు పేతురు? దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించన్నాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను వెంబడించమన్నాడు. ఎందుకు? పేతురులో ఏ లక్షణం కనిపించింది? అద్భుతాన్ని చూసి అరే ఎన్ని చేపలు వచ్చినాయి ప్రభా, ఇంకోసారి వేసేదానిలా. మిగతా వాళ్ళందరిని పిలిచి నేను వలేస్తే నాకు ఇన్ని దొరికినాయి, మీరు కూడా వేయండి, నేను చెబుతాడు, వీళ్ళు ఎక్కడ వేయాలి చెప్పండి ప్రభు అని చెప్పి మిగతా వాళ్ళందరికీ యేసు ప్రభుని అట్లా ఇంట్రడ్యూస్ చేయాల. అద్భుతం జరిగింది. అద్భుతం కాదు, పేతురుని పట్టుకుంది, రెవరెన్స్ వచ్చింది, భక్తితో కూడిన భయం వచ్చింది. ప్రభా నువ్వు పరిశుద్ధుడివి, నా దగ్గర వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు నన్ను మళ్ళీ మధ్యలో తప్పిపోయాడు. పునరుద్ధానుడు అయిన తర్వాత మళ్ళీ యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మళ్ళీ చేపలు పడుతుంటే చేపలు దొరికినాయి. యేసుప్రభు ఏమంటే యోహాన్ అన్నాడు, ప్రభు పట్టుకుంటా కదా అనగానే అద్భుతం వైపు పట్టించుకోలేదు, అద్భుతాన్ని పొందుకోవాలని ట్రై చేయలేదు. దొరికిన చేపలను అక్కడ వదిలేసి దూకి పడవేసుకుని కూడా వెళ్ళ యేసుప్రభు దాకా. వీళ్ళందరూ వచ్చేటప్పుడు లేట్ అవుద్దేమోనని దూకి ఈదుకుంటే యేసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, నా మందను నువ్వు మేపన్నాడు. అద్భుతం గొప్పతనం కాదు యేసు ప్రభులో మనం చూడాల్సింది. ఎందుకంటే యేసు ప్రభు యొక్క గొప్పతనం చూడటానికి ఇది సరిపోదు. యేసు ప్రభు తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేయడం. తండ్రి నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను, సత్యమందు వాళ్ళని ప్రతిష్ట సత్యంలో స్థిరపరచడానికి యేసు ప్రభు ప్రయత్నం చేస్తాడు. నీకు అవసరమైతే అద్భుత రీతిలో దేవుడు సహాయం చేస్తాడేమో, అద్భుతాలు చేస్తాడు దేవుడు, చేయకుండా ఉండడు. కానీ దేవుడు అద్భుతాన్ని హైలైట్ చేయమని కాదు దేవుడు కోరుకుంటుంది, అద్భుతం చేసే దేవుని గురించిన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటామని, ఆ సత్యాన్ని ప్రేమించి సత్యంలో స్థిరపడతామని, దేవుడికి నమ్మకంగా మనం బ్రతుకుతామని దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. ఇది మనం గమనించాలండి. ఏమనుందండి సామెతలు 9:10? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో, అద్భుతం జరిగినప్పుడు ఏం చేయాలా? దేవుని యెడల భయభక్తులు నాకు రావాలా. ఎప్పుడైతే దేవుని గురించిన భయభక్తులు నాకు వస్తాయో నాకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని బట్టి నేను దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలు పెడతానో, తర్వాత ఏముందమ్మా? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకి ఆధారము. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ అని. ఎంత చెప్పిన తర్వాత నెబుకద్నెజర్ తర్వాత 3వ అధ్యాయంలో ఏం చేశాడు? బంగారం విగ్రహాన్ని. ఎందుకు లేదు అండర్స్టాండింగ్ నెబుకద్నెజర్కి? నెబుకద్నెజర్ అద్భుతాన్ని చూశాడు, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రాబ్లం అండి. వాక్యంలో కూడా దేవుని యొక్క గొప్పదనాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తే, దేవుడిచ్చిన సత్యాన్ని అర్థం చేసుకుని దేవునికి నమ్మకంగా బ్రతకడం మనకు చేత కాకపోతే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, ఆల్ విజ్డమ్, అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ ఈజ్ అండర్స్టాండింగ్ అన్నాడు. ఆ వివేచనకి కారణం ఏంటి? దేవుని గురించిన తెలివి. దేవుని గురించి తెలివి ఎట్లా వస్తుంది? ఆయన పట్ల భయభక్తులు కలిగి నేను జీవించడం మొదలు పెడితే నాకు జ్ఞానం వస్తుంది, దేవుని గురించిన తెలివి వస్తుంది. దేవుని గురించిన తెలివి ఎప్పుడు వస్తుందో నాకు వివేచన, నాకు అండర్స్టాండింగ్ వస్తుంది. నా అండర్స్టాండింగ్ని బట్టి నా అడుగులు నేను జాగ్రత్తగా వేసి వెంబట వేసుకుంటా, ఆయన్ని నేను వెంబడిస్తా. నాట్ బికాస్ ఆఫ్ ద మిరకల్, అద్భుతాన్ని బట్టి కాదు, సత్యాన్ని బట్టి. అద్భుతాన్ని బట్టి కాదు, సత్యాన్ని బట్టి. అద్భుతాలు దేవుడు చేస్తాడు, కానీ సత్యము కంటే అద్భుతము ఎక్కడైనా హైలైట్ అవుతుంటే, లోకంలో మంత్రగాళ్ళు ఏం చేస్తున్నారో,
క్రైస్తవ సమాజంలో సంఘంలో కూడా సేవకులు అదే పని చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకో సీమోన్ ఉంటాడు సమరయాలు అపోస్తల కార్యాలు. వీళ్ళు చేస్తున్నది చూసి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు చూసి వచ్చి ఏం చేస్తాడు, డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఏమని? డబ్బులు ఇస్తాను నాకు కూడా. అది ఎందుకు? జనాలందరూ వీళ్ళని చూస్తున్నారు, వాళ్ళందరి ముందు అద్భుతాలు చేస్తున్నారు, అందరిలో కొంచెం డిఫరెంట్గా గొప్పగా కనిపిస్తున్నారు. అది లోకంలో మనుషులందరికీ ఉన్నదే కదా, బ్రతకొచ్చు కదా ఎట్లయినా. కానీ టాప్ ఐఏఎస్ ఆఫీసర్ పేపర్లో పేరు పడాలని ఎందుకు ఆలోచిస్తాము? లోకమంతా గుర్తిస్తుందని, లోకమంతా గుర్తిస్తుందని. దేవుడు ఏం చేశాడు తెలుసా? కుష్ఠరోగం నయమైనా కానీ ఎవరికి చెప్పొద్దు. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవత్వంలో ఏ పేరైతే యేసుప్రభు వద్దనుకున్నాడో ఆ పేరు సేవకులు కోరుకుంటా ఉన్నారు. మనకు కూడా కట్అవుట్లు తయారైనవి, ప్రిఫిక్స్లు సఫిక్స్లు పేర్లకు ముందు కొమ్ములు వెనకాల తోకలు వేసుకుని ఏ పేరైతే వద్దనుకున్నాడో యేసుప్రభు, ఆయన సత్యంలో మనల్ని స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు. అద్భుతాలు చేసిన సత్యాన్ని పక్కన పెట్టి అద్భుతాలు చేసి గొప్ప సేవకులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. లోకం పద్ధతి ఏంటో, వాక్యానుసారమైన పద్ధతి ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు బైబిల్లో చూస్తే దానియేలు రాజుగారు చేస్తున్న పనిని యాక్సెప్ట్ చేసినట్టు అక్కడ ఆధారం అయితే లేదు. ఆధారం లేదు, కానీ బైబిల్ గ్రంథంలో 2 చోట్ల లోకం మనల్ని గొప్పగా చూస్తుంటే మనం ఎలా ఉండాలో చాలా క్లియర్గా రాయబడింది. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా. ఎవరెదుట? దూత దేవుని గురించిన జ్ఞానాన్ని విషయాల్ని యోహానికి చూపించింది. చూడండి, గొప్ప భక్తులకు కూడా ఈ కాన్సెప్ట్ బాదు. నేనేదో ఎవరినో ఒకళ్ళిద్దరిని పొగుడుతున్నానని కాదు, అంటే ఎవరినో ఒకళ్ళని నేను పాయింట్అవుట్ చేస్తున్నానని కాదు. యోహాను భక్తుడు యేసు ప్రభుకి చాలా క్లోజ్. ప్రకటన గ్రంథంలో రాబో విషయాలు జరగబోయని కళ్ళారా చూస్తున్నాడు. మహిమలో యేసు ప్రభు వస్తుంటే ఎట్లుంటుందో కళ్ళారా చూస్తున్నాడు. కూడా ఈ ప్రాబ్లం ఉండింది. ఏం చేశాడు? చెప్పినప్పుడు దేవదూతకి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా. పాదముల ఎదుట సాగిలపడ్డాడంట. అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. నీతోనూ యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు నేను సహదాసుని, ఐఎమ్ ఏ కోవర్కర్ అన్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. దేవుని గురించిన సాక్ష్యం తెలిసిన దూతైనా జనరల్గా ఆ సాక్ష్యం ఎవరి దగ్గర ఉంటుంది? విశ్వాసుల దగ్గరే ఉంటుంది. కానీ అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుని అన్నాడు. సో ఎంత పెద్ద సేవకుడైనా, మీకు తెలియని చెప్పే ఎంత గొప్పవాడైనా కానీ, ఎంత గొప్ప విషయాలు చెప్పేవాడైనా కానీ, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సహదాసులు. కాళ్ళకి నమస్కారం చేయడం అనేది బైబిల్ ప్రకారం లేదు. సేవకుణ్ణి గౌరవించండి, కానీ కాళ్ళకి దండం పెట్టే అంత లెవెల్లో సేవకుడిని మాత్రం ఎత్తొద్దు. ఏమంటున్నాడు ఆయన? సహదాసుని దేవునికే నమస్కారము చేయుము అంటున్నాడు. ఎవరికి చేయాలి? దేవునికే నమస్కారం చేయాల.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు కేవలం యేసు ప్రభువుకే వెళ్ళాలా. ఏ సేవకుడికి కూడా అది గౌరవించండి, అది వేరు. సేవకుల్ని గౌరవించడం వేరు, వాళ్ళు చెప్పే మాటకి విధేయత చూపించడం వేరు. వాళ్ళనే దైవాత సంభూతులుగా చూడటం వేరు, అది చేయొద్దు. మూడోది, గౌరవించండి, విధేయత చూపించండి. మీతో పాటు సహసేవకులని దేవునితో పాటు దేవునికి సేవ చేసే వాళ్ళని గుర్తించి సమానంగానే చూడండి, గౌరవించండి. కానీ మీకంటే ఎక్కువ అని మాత్రం అనుకోవడానికి ప్రయత్నం. దేవదూతే మనుషుల కంటే ఎక్కువగా చేయబడిన దూత ఏమంటుందంటే నాకు చేయొద్దు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి, 8-9 వచనాలు చూడండి. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడు. ఇది మళ్ళీ రెండోసారి. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మనందరికి ఉంటుంది ఇది. దీన్ని స్లోగా, రిపెంటెన్స్ అంటే ఏమని నేర్చుకున్నాం? పాపము చేయడానికి కారణమైన ఆలోచనల్ని వాటిని కనిపెట్టి వాటిని డెమాలిష్ చేసి వాక్యానుసారమైన ఆలోచనల్ని తెచ్చుకోవడం, అది మారు మనసు మార్చుకోవడం అంటే. సో యోహాన్ లాంటి భక్తుడికి కూడా అంత ఈజీ అవ్వలేదు అది. ఎందుకంటే దేవుని గురించి అంత గొప్ప విషయాలు చెప్పగానే మళ్ళీ సాగలపడబోయాడు. మళ్ళీ ఏమంటున్నారు చూడండి అక్కడ, అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడు అన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? దేవునికే నమస్కారము చేయము. జాగ్రత్తగా గమనించుకోండి, ఎవరు తీసుకుంటున్నారు గ్లోరీ? దేవునితో పాటు సేవకుడు కూడా కొంత ఏమైనా తీసుకుంటున్నాడా? జాగ్రత్తగా గమనించండి. అది లోకానుసారమైందే కానీ దేవునికి సంబంధించింది కాదు. అపోస్తుల కార్యాలకు వెళ్ళండి, 14వ అధ్యాయం చూడండి. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది అక్కడ. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. చూడండి అక్కడ ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు వాళ్ళు? తేటగా బోధిస్తున్నప్పుడు దానికి అపోజిషన్ వచ్చింది. అపోజిషన్ వస్తే దేవుడు అద్భుత క్రియలు సూచక్రియలు చేసి దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేన్ని? వాళ్ళు బోధిస్తున్న వాక్యాన్ని. అర్థమవుతుందండి అక్కడ అప్రోచ్ ఎట్లుందో? మొదటి వచనం చూడండి, వాళ్ళు తేటగా బోధిస్తుంటే అనేకులు మారుతున్నారు. రెండో వచనంలో ఏమైంది? అవిధేయులైన యూదులు ఏం చేశారు? అన్ని జనులను పురికొల్పి వారి మీద మనసులో పగబుట్టించారు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను ఎందుకు చేశాడు? సూచక్రియలు అద్భుత క్రియలు దేని వైపు ఫోకస్ చేయించాలా? తన కృపావాక్యమును సాక్ష్యం ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన వాక్యానికి సాక్ష్యాని కోసమని అద్భుత కార్యాలు సూచక్రియలు చేశారు. అంతేగాని దేవుని మాటకి సాక్ష్యం, సత్యానికి సాక్ష్యం, జనాల్ని అట్రాక్ట్ చేయడానికి కాదు. డిఫరెన్స్ తెలుస్తుందా? చూడండి ఏమవుతుందో. ఎప్పుడైతే అది జరిగిందో జనాలు ఏం చేస్తున్నారు? ఆ పట్టణపు సమాజంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగా కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లు రువ్వి చంపవలనని ఉండిరి. వారు చూడండి అక్కడ ఏం జరుగుతుంది? వాక్యం
దానికి సంబంధించిన సాక్ష్యాలతో కూడిన అద్భుతాలు. సో వాక్యం మెయిన్గా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? పౌలుని చంపాలని ప్రయత్నం చేశారా? వారు ఆ సంగతి తెలుసుకొని లుకనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండి. మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారా? లుస్త్రల బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకనీయ భాషలో దేవదూతలు మనుష్య స్వరూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిపి బలి అర్పింపవలనని ఉండెను. ఏం చేస్తున్నారు? ఎవరికి బలి అర్పించాలని? పౌలుకి. కుంటోడున్నాడు, వాడికి విషయంలో అద్భుతం జరిగింది. జరగలు ఏం చేస్తున్నారు? దేవదూతలు మన మధ్యలో శరీరదారులుగా వచ్చారని వాళ్ళ దేవతల పేర్లు వాళ్ళకి పెట్టి గబగబా పౌలుకి వాళ్ళు బలర్పించడానికంటే పొగట్టడానికి. ఇప్పుడు లెక్క ప్రకారం ఏం చేస్తాం? అప్పుడు బలర్పించేవాళ్ళు. ఇప్పుడు లెక్క ప్రకారం ఏం చేస్తాం? అంతేనా? ఇప్పుడు లెక్క ప్రకారం ఏం చేస్తాం? అబ్బా బ్రదర్ ఏం చెప్పారు, ఎంత గొప్ప అద్భుతం అని చెప్పి ఏం చేస్తాం మనం? చూసి ఏం చేశాడు చూడండి, అక్కడ పౌలు పొగట్టు మొదలు పెట్టారు, లేకపోతే గొప్పలు చేసేస్తాం కదండి. ఆ గొప్పలు చేస్తుంటే ఏం చేశాడు అక్కడ పౌలు? అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎప్పుడైతే పొగట్టం మొదలు పెట్టారో బట్టలు చించుకుని మనుషుల్లోకి వచ్చి, మీరు ఎందుకు చేస్తున్నారు అట్లా, నేను కూడా మీలాంటి స్వభావం కలిగిన అని దేవుని వైపు తిరగమని చెప్పి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. సత్యాన్ని వాళ్ళు అక్కడ హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ మిరకలు వచ్చినాడికి అందరూ ఆకర్షించబడ్డారు, మళ్ళీ ఎప్పుడైతే సత్యం చేయడం మొదలు పెట్టారు అక్కడ ఏం జరిగింది చూడండి. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షంను ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆయన వైపు తిరగమంటున్నాడు. అంతేగాని మీకు కూడా ఎవరైనా కుంటోళ్ళు ఉన్నారు తీసుకొని కాళ్ళు తెప్పిస్తామని చెప్పట్లేదు. అద్భుతాన్ని హైలైట్ చేయట్లా. ఎవరిని హైలైట్ చేస్తున్నారు? యేసు ప్రభువుని హైలైట్ చేస్తున్నారు. ఆయన వైపు తిరగండి, మీ స్వభావాన్ని మార్చుకోండి, మారు మనసు గురించి వాళ్ళు అక్కడ బోధిస్తున్నారు. బోధిస్తుంటే ఏం జరిగింది? వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. అంతియొకయ చాలా కష్టపడ్డారంట, చాలా కష్టపడ్డారంట. ఇంట్లో జనాలు అద్భుతం చూశారు. మీకు తెలియదు బ్రదర్, మీరు ఊరుకోండి, మీకు అర్థం కావట్లేదు మీరు ఎవరో అని చెప్పి చాలా కష్టపడ్డారంట. తర్వాత ఏం జరిగింది చూడండి. అంతియోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఏం జరుగుతుందండి అక్కడ? ఎంతలోనే ఏమైపోయింది? మళ్ళీ రాళ్ళు తీసుకుని కొట్టి చంపేసి చచ్చిపోయాడు అనుకుని తీసుకెళ్ళి ఈడ్చి బయటపడేశారు. ఓన్లీ అద్భుతాలు దేవుడికి మహిమ తీసుకురాగలవా అంటే
టెస్ట్ అవ్వగానే చాలా టెంపరీ అయ్యింది. నాకు అద్భుతం జరిగితే నేను యేసుప్రభు గొప్పడని మెచ్చుకుంటాను. అద్భుతాలే ఉండిపోతే ఆ మహిమ చాలా టెంపరీగా ఉంటుంది. రేపు పొద్దున్న ఏదైనా జరగలేదు అనుకోండి, మళ్ళీ ఏమవుద్ది? ఎక్కడున్నాడు బ్రదర్ దేవుడు అంట, అయిపోయింది అంతకుముందు చేసిందంతా. కానీ ఎప్పుడైతే సత్యాన్ని టేస్ట్ చేయడం మొదలు పెడతారో, సత్యంలో నివసించడం మొదలు పెడతారో, ఆ దేవాతి దేవుని యొక్క ఆ సత్యంలో భయభక్తులు కలిగి జీవించడం మొదలు పెడతారో, ఆ మారిన జీవితాన్ని అనుభవించడం మొదలు పెడతారో, అద్భుతాలు జరిగినా జరగకపోయినా దేవునితో సదాకాలం జీవిస్తారు. మెడలు కోసేసిన, అగ్నిగుండాల్లో పడేసిన, అద్భుతాన్ని బట్టి దేవుని దగ్గరికి రాగలగటం అనేది, దేవుడు మహిమ వస్తుందేమో కానీ అది ఎక్కువ కాలం కష్టమైందంట ఆపడం. కానీ ఇమీడియట్గా మళ్ళీ ఏమైపోయింది? జనాలు వచ్చి చెప్పగానే. ఎందుకు? వాళ్ళు సత్యాన్ని గ్రహించలేదు, కేవలం అద్భుతాన్ని మాత్రమే. అద్భుతాన్ని చూశారు కాబట్టి అబ్బా గొప్పగా ఉందనుకుంటే ఈయన మాట వినకుండా ఆయన్ని ఎత్తేశారు. ఇంకోటి వచ్చి అబద్ధం చెప్పగానే అద్భుతం చేసినోడిని మళ్ళీ రాళ్ళు తీసుకుని కొట్టి చచ్చిపోయాడు అనుకుని చెప్పి ఈడ్చి బయట పడేశారు. సత్యం వైపు ఆకర్షించబడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అద్భుతం ఎక్కువ కాలం నిలబడదు. సత్యము దేవుళ్ళలో మనల్ని సదాకాలం నివసించడానికి సహాయం చేస్తుంది. అందుకే దేవుడు ఏమన్నారంటే, మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది కానీ అద్భుతం కాదు. అట్లని చెప్పి దేవుడు అద్భుతాలు చేయడా? చేస్తాడు. ఆయన కృపను బట్టి, మనకున్న అవసరతను బట్టి దేవుడు అద్భుత రీతిగా మనకు సహాయం చేస్తాడు. కానీ మనం చూడాల్సింది అద్భుతం వైపు కాదు. ఎందుకంటే మనల్ని స్వతంత్రులుగా చేసేది అద్భుతం కాదు, మనల్ని స్వతంత్రులుగా చేసేది సత్యము. స్వతంత్రమైన జీవితాన్ని జీవించాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్, అద్భుతాల వైపు కాదు చూడాల్సింది, బైబుల్ అద్భుతాల వైపు కాదు ఎతకాల్సింది. మనం దేని వైపు చూడాలా? సత్యాన్ని చూడాలా. సత్యం వైపు కాకుండా నావెల్టీస్ కోసమో, కొత్తదనం కోసమో, అద్భుతాల కోసమో మన మైండ్ వెంపర్లాడుతూ ఉంటే మనం ఎప్పుడు కూడా కంప్లీట్ స్వాతంత్రంలో మనం బ్రతకలేము. నీకు కలిగింది కొంచెమైనా దానికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. కొత్త కొత్త వాటి కోసం దయచేసి ప్రయత్నాలు చేయొద్దు. అద్భుతాలు చేయడం కావచ్చు, అద్భుతాల ద్వారా జనాల్ని ఆకర్షించడం కావచ్చు, అద్భుతాలకి ఆకర్షింపబడటం కావచ్చు, ఇవన్నీ లోకంలో ఉండే పద్ధతులు. నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే సత్యానికి ఆకర్షించబడి సత్యంలో స్థిరపడతాడు. అందుకే మనం ఇంతకుముందు చదువుకున్నట్లు 2 తెస్సలోనికలు 2:9 వాళ్ళు సత్యానుసారమైన ప్రేమను అవలంబింపకపోయారు కాబట్టి అబద్ధాన్ని నమ్మునట్లు దేవుడే వాళ్ళని అబద్ధాలకి, అద్భుత క్రియలకి అప్పగిచ్చేసాడని మనకి బైబిల్లో చాలా క్లియర్గా. సత్యానుసారమైన ప్రేమని కలిగి ఉండలేదు కాబట్టి, సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి దేవుడే అబద్ధాన్ని నమ్మనట్లు సైతాను చేసే సమస్తమైన బలముతో కూడిన అద్భుతాలకి వాళ్ళని అప్పగించేసాడని బైబిల్లో రాసింది. దేని వైపు మన హృదయం ఫోకస్డ్గా ఉంది? దేన్ని తెలుసుకోవాలని మనకు ఆశ ఉంది? అద్భుతం చూడాలనుందా? కొత్తదనం చూడాలనుందా? సత్యానికి భయపడి దేవుడిచ్చిన చిన్న చిన్న వాటిల్లో విధేయులుగా జీవించాలని ఆశగా ఉందా? ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ విత్ ద లిటిల్ థింగ్స్ దట్ గాడ్ గేవ్ యూ, దేవుడిచ్చిన చిన్న చిన్న వాటిలో నమ్మకంగా మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే, అందుకే బైబిల్ ఉంటుందంటే ఆయన బలమైన హస్తం కింద తగిన సమయం ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అంతేగాని మనము సడన్గా పైకి వెళ్ళి వాడికి 5 తలాంతులని దేవుడు నాకు ఒకటే ఇచ్చాడు, మిగతా 4 తలాంతులు ఎట్లా తీసుకురావాలని ట్రై చేయొద్దు.
మీకు ఒకటి ఇస్తే దేవుడు మీ దగ్గర 2 ఎక్స్పెక్ట్ చేస్తాడు, వాడికి 5 ఇస్తే దేవుడు వాళ్ళ దగ్గర 10 ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండి సత్యములో స్థిరపడటానికి సహాయం చేయండి. 5 తలాంతులు ఉన్నాడు, గొప్పడని మాత్రం వాడికి నమస్కారం చేయొద్దు. దేవుడే నీకు ఇచ్చిన ఆయనకు కూడా ఇచ్చాడు. ఇద్దరు దేవుని ఇంట్లో గృహ నిర్వాహకత్వం చేస్తున్నారు, స్టీవర్డ్షిప్ చేస్తున్నారు. కానీ ఎవరు ఒకళ్ళకంటే ఎక్కువ కాదు, ఇంకొకడు తక్కువ కాదు. కళ్ళు మూసుకుందామండి. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. లోకానుసారమైన మైండ్ సెట్ ఒకవేళ మనకు ఎవరికైనా ఉందేమో, ఆయన శరీరాన్ని భుజించిపోతున్నాం, ఆయన రక్తాన్ని త్రాగబోతున్నాం. దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న